అమరావతి ఇప్పుడు కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించిన వేగం పుంజుకుంది. రాబోయేటటువంటి రోజుల్లో మరింతగా పూర్తి స్థాయిలో ఒక మహానగరాన్ని తయారు చేసేటటువంటి దానికోసం అప్పుడు ఎదురయ్యే రష్‌ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే రైల్వేకి సంబంధించినటువంటి ఆల్టర్‌నేటివ్ ప్లాన్‌లు చేస్తున్నారు. పేరేచెర్ల, మంగళగిరి మధ్య నూతన రైల్వే లైన్‌కి ప్రతిపాదన 2000 కోట్లతో అంచనా వేస్తున్నారు. రాజధాని ప్రధాన కేంద్రంగా ఉన్న గుంటూరుకొచ్చే రైళ్ల రాకపోకలు భవిష్యత్తులో పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. రద్దీ పెరిగితే ఈ మార్గంలో వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొత్తగా పేరేచెర్ల మంగళగిరి మధ్య నూతన రైల్వే లైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నల్లపాడు నుంచి బీబీనగర్ వెళ్లే 2 లైన్ల మార్గం క్రాసింగ్ దగ్గర 6 వంతెన నిర్మించాలని కూడా ఆలోచిస్తున్నారు. ఈ వంతెన కింద నుంచి పైనుండి రైళ్ల రాకపోకలు ఉంటాయి. ఇటువంటివి ఇటీవలే గూడూరు దగ్గర కూడా నిర్మించారు. మొత్తం 35 కిలోమీటర్ల రైల్వే లైన్ వంతెన నిర్మాణానికి సుమారు 2000 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ నెల 13వ తేదీన గుంటూరులో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ ప్రాజెక్టు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సర్వే పనులు వేగవంతంగా చేయాలని కూడా ఆదేశించారు.